ఈ వీడియో ఏముంది సుత్తి సోది అనుకునే వాళ్ళు హాయిగా స్కిప్ చేయొచ్చు. కానీ నేను కూడా మారాలి, ఇప్పటిదాకా నేను పొరపాటు చేశాను, అలాంటి తప్పులు తక్కువ చేయడానికి ప్రయత్నిస్తాను అనుకునే వాళ్ళు రిలేట్ అవుతారు. ఏంటంటే ఇది అందరికి తెలిసిన విషయమే. నేను కొత్తగా పెద్దగా చెప్పాల్సిన పని లేదు. బట్ ఒక ఇన్స్పిరేషన్ మనకంటూ కావాలి కదా, దానికోసమే మాట్లాడుకోవడం. మనము ఇప్పటి నుంచి ఏ గుడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సాంప్రదాయ దుస్తుల్లో దేవుణ్ణి దర్శించుకోవడానికి ప్రయత్నిద్దాం. నిజానికి సాంప్రదాయ దుస్తులే దేవుడికి ధరించేది. మనం కూడా అలాంటి దుస్తుల్లోనే వెళ్ళాలి. ఆ దేవుడికి అట్లాంటి పట్టింపు లేవని కొంతమంది అరుస్తారు. మనకొచ్చినట్టు, మనకు నచ్చినట్టు దేవుడు ఉండడు. దేవుడికి నచ్చినట్టే మనం ఉండాలి. అదే రూల్. ఎందుకు వెళ్ళాలి అట్లా అని అంటారు. ఇప్పుడు దానికి ఆన్సర్ ఒకటే. మనము ఎంత ₹1,00,000 పెట్టి చెప్పులు, షూస్ కొన్నా గానీ దాని స్థానం కాళ్ళ దగ్గరే ఉంటది. తీసుకపోయి బాగుంది గదా అని డెకరేషన్‌లో పెట్టం కదా దాన్ని. అదే ₹20 పెన్నున్నా, ₹200 పెన్నున్నా అది మన జేబు దగ్గరే ఉంటది. ఎందుకంటే దాంతోని రాస్తాం కాబట్టి. సో, ఈ సివిక్ సెన్స్ ఎవడికైతే అర్థమవుతదో వాళ్ళకి సాంప్రదాయ దుస్తులు ఎందుకు అనేది అర్థమైపోతది. మంచి మంచి కట్టుబాట్లు సార్. Let's try.